అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ 2019-20, 2020-21 కోవిడ్ పీరియడ్ 2014-15 నుంచి 2022-23 వరకు ఈ గ్రోత్ వచ్చి 12.7. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా గ్రోత్ వచ్చి 10.5. అంటే ఆల్ ఇండియా గ్రోత్ కంటే తెలంగాణ గ్రోత్ ఎక్కువ ఉంది. అంటే ఇది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సాధించిన ప్రగతే కదా అధ్యక్ష, విజయమే కదా అధ్యక్ష, ఎట్లా కాదంటారని నేను అడుగుతున్నాను. అంతేకాదు మా రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, ఆడ కూర్చున్న రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. 2014-15లో తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూటెడ్ అప్రాక్సిమేట్లీ 4% టు ది జీడిపి ఆఫ్ ది నేషన్. ఇప్పుడు 2023-24 వచ్చే వరకే తెలంగాణ's GSDP contributed 5% to India's GDP. 4% నుంచి 4.9కి పెరిగింది. నియర్లీ అప్రాక్సిమేట్లీ 5% ఈరోజు మన జీడిపికి మన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. అదేవిధంగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన బడ్జెట్ పేపర్లో కూడా బట్టి విక్రమార్క గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మెన్షన్ చేసిండ్రు. ఆ ఫిగరే నేను చెప్తున్నాను. దీంట్లో దీంట్లో ఏముంది అధ్యక్ష, 2023-2024 వచ్చేవరకే మన తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 3,43,297 రూపాయలు. మొత్తం భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం 3వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకంటే ముందున్న వాళ్ళు ఎవరు? ఓన్లీ సిక్కిం అండ్ ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇది ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కేసీఆర్ గారు సాధించిన ప్రగతి విజయం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఎవ్రీథింగ్ రామకృష్ణరావు గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అధ్యక్ష. తెలంగాణ సెకండ్ ఇన్ కంట్రీ ఫర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. 84.2% of the state's expenditure is covered by its own tax revenue. ఈ విషయంలో we are second in the country after హర్యానా తర్వాత 2వ స్థానంలో ఉన్నది తెలంగాణ. సభ్యులందరికీ కూడా కావాలంటే ఇవన్నీ నేను కాపీస్ చేసి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. రెండవది అధ్యక్ష, 2004-05 నుండి 2013-14 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాజ్ ఓన్లీ 54,052 crores. వెరాస్ 2014-15 నుండి 2023-24 వరకు ఇంకా కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, పే చేయవలసిన అవసరం ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పరిపాలనలో కేసీఆర్ నాయకత్వంలో మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 3,36,000,916 రూపాయలు అధ్యక్ష. ఎంత తేడా ఉన్నది అధ్యక్ష? ఆ 10 సంవత్సరాలలో 54,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 సంవత్సరాలలో 3,36,916 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ అప్పుల పాలైందని చెప్తున్నారు కదా అధ్యక్ష. నా దగ్గర టోటల్ ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల యొక్క అప్పుల వివరాలు మనం ఎక్కడ ఉన్నది ఈ టేబుల్లో ఉన్నది అధ్యక్ష. ఇక్కడ 29 రాష్ట్రాలలో తెలంగాణ 28.2% ఆఫ్ లోన్ టు జిఎస్డిపితో 23వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అంటే అప్పుల విషయంలో మనకంటే 22 రాష్ట్రాలు ముందున్నాయి, మనకంటే ఎక్కువ అప్పులు చేసినాయి. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని కౌంటర్ చెప్తాను. అరే ఆగా ఒక్క నిమిషం చెప్తే ఏ రకమైన అభివృద్ధి సాధించలేదు. అధ్యక్ష ఒకటే నిమిషం ఏమైతే చాలాసార్లు ఇచ్చాం. నిన్న సిఆర్ గారికి ఇచ్చిండ్రు, నిన్న కడియన్ సిఆర్ గారు మీరు కడియన్ సిఆర్ గారు మెంబర్ కాదు, రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్ప వేరే వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఒక సభ్యుడు ఎట్లా మాట్లాడతారు సార్? మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు అధ్యక్ష
అధ్యక్ష, నేను ఇంతవరకు చెప్పిన గణాంకాల ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రగతిని సాధించిందని చెప్పడానికే నేను ఆ గణాంకాలన్నీ కూడా మీ ముందు పెట్టానని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక అధ్యక్ష, ఎన్నికలకు ముందు